హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ను ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఈరోజు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన వార్తలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఏటా డిఎస్సి నిర్వహిస్తాం సీఎం చంద్రబాబు. తమ హయాంలో 11 డిఎస్సీల ద్వారా 1.50 లక్షల మంది టీచర్లు నియమించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఖాళీ అయిన పోస్టులన్నింటినీ భర్తీ చేసేవాళ్ళమన్నారు. ఇకపై ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని, టైం టేబుల్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. జూన్లో స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి నియామకాలు పూర్తి చేసేందుకు లోకేష్ చర్యలు తీసుకుంటున్నారు. 16,340 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సిపై సీఎం తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. నెక్స్ట్ న్యూస్, త్వరలో 1.22 లక్షల ఉద్యోగాలు సీఎం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, విద్యుత్ రంగంలో ఇప్పటికే ఎన్టీపీసీ, జెన్కో కలిసి సుమారు 2 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. వీటి ద్వారా 1.22 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో వివిధ సంస్థల నుంచి 10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని పేర్కొన్నారు. ఎనర్జీ రంగంలో వర్సిటీ పెట్టాలని నిర్ణయించామన్నారు. కరెంట్ ఉత్పత్తి ఎంత ముఖ్యమో ఆదా కూడా అంతే ముఖ్యమని చెప్పారు. నెక్స్ట్ న్యూస్, ఏటా డిఎస్సి. టీడీపీ హయాంలో 11 డిఎస్సీలు, 1,00,000 టీచర్ పోస్టులు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, టీడీపీ హయాంలో 11 డిఎస్సీలు నిర్వహించి 1,50,000 ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. వచ్చే ఏడాది పాఠశాలలు మొదలైన నాటికి టీచర్లను రిక్రూట్ చేస్తామన్నారు. ఇకపై ఉపాధ్యాయులు ఎవరైనా రిటైర్ అయితే ఆ స్థానంలో ప్రైవేట్ టీచర్లను తీసుకుని బడులు నిర్వహిస్తామన్నారు. తమ హయాంలో విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని, కిలోమీటర్కు ఒక ఎలిమెంటరీ స్కూల్ పెట్టామని తెలిపారు. 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్లకు ఒక హై స్కూల్, మండల్లో జూనియర్ కాలేజ్, రెవెన్యూ డివిజన్లో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ పెట్టామని వివరించారు. నెక్స్ట్ న్యూస్, టీచర్లే మాకు గౌరవం. వచ్చే ఏడాది జూన్ నాటికి కొత్త టీచర్లు వస్తారు. ఏటా డిఎస్సి నిర్వహిస్తాం. వైకాపా ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది. నాడు నేడు పనులు చేపట్టి గుత్తేదారులకు 100 కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్లో పెట్టింది. అవన్నీ చెల్లిస్తున్నాం. టీచర్లు అంటే తెదేపా ప్రభుత్వానికి చాలా గౌరవం. 11 డిఎస్సీలు వేసి 1,50,000 మంది ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన ఘనత తెదేపాది. ప్రైవేట్ బడుల కన్నా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన చదువు, ఉన్నత ఫలితాలు సాధ్యమవుతాయి. క్రీడలను ప్రోత్సహిస్తాం. ఒత్తిడి లేకుండా చదువులు సాగాలి. స్మార్ట్ క్లాసులు, కంప్యూటర్ విద్యను ప్రవేశపెడతాం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ద్వారా పిల్లలకు నైతిక విలువలు నేర్పిస్తాం. నెక్స్ట్ న్యూస్, అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాం. 6 నెలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఈ క్రమంలో మెగా డిఎస్సి పారదర్శకంగా నిర్వహించబోతున్నామని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. నెక్స్ట్ న్యూస్, మెగా డిఎస్సి ద్వారా 6 నెలల్లో టీచర్ పోస్టుల భర్తీ. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కఠిన నిర్ణయం తీసుకుంటున్నామని, కూటమి ప్రభుత్వానికి రంగులు ఫోటోలు పిచ్చి లేదని, పాఠశాలలో ఒక జాబ్ మేళ తప్ప ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లే తమకు బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు. రాజకీయ కార్యక్రమాలకు పిల్లల్ని తీసుకువెళ్ళకూడదని స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. కేజీ టు పీజీ కరికులంగా మార్చనున్నట్లు తెలిపారు. పిల్లల్లో నైతిక విలువలు పెంచడం కోసం నైతిక విలువ సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమించామని, ఆయన డైరెక్షన్లో ప్రత్యేక పాఠశాలలు రూపొందిస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించామని, 6 నెలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో భాగంగా బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ హాజరయ్యారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do subscribe to our channel and like this video.